ఈ ఆషాఢంలో దొరికే తాటిపళ్ళతో తాటిగారెలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. తాటిపండుని తెచ్చుకుని శుభ్రంగా కడిగి నేలపైన 2-3 సార్లు గట్టిగా కొట్టాలి. దీనివల్ల తాటిపండు మెత్తబడుతుంది. తర్వాత పైన నల్లగా ఉన్న పీచునంతటిని తీసివేయాలి. తాటిపండు టెంక పైన కొంచెం వాటర్ పోసి టెంకని ఇలా 2-3 సార్లు గట్టిగా కిందకి పైకి ఇలా ప్లేట్లలో పైకి కిందకి బాదుతే కనుక గుజ్జు తీసుకుంటే బాగా వస్తుందండి గుజ్జు. ఈ గుజ్జు తీసుకున్నది ఒక బౌల్ నిండా కొలుచుకోవాలి. తాటిపండు గుజ్జు అయితే ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. 2 బౌల్ నిండుగా బెల్లం తీసుకున్నాను. ఓ పావు కప్పు పంచదార తీసుకున్నాను. ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలి గారెలు చూద్దాం. ఒక కప్పు తాటిపండు గుజ్జుని ఒక బౌల్లో వేసుకోవాలి. దాంట్లో కప్పున్నర బెల్లం వేసుకుంటున్నాను. స్వీటు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు స్వీట్ ఎక్కువ వేసుకుని తాటిపండుని బట్టి స్వీట్ వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. అలానే కొంచెం పంచదార వేసుకోవాలి. తాటిపండు గారెల్లో పంచదార వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి గారెలు. ఇవన్నీ మెత్తగా బాగా కలిసేలా కలుపుకోవాలి తాటిపండు గుజ్జులో. ఈ తాటిగారెలు వేసినప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ రావాలనుకుంటే కనుక దీంట్లో ఓ అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. అరకప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఈ బొంబాయి రవ్వ బియ్యం పిండి తాటిపండు గుజ్జులో బాగా కలిసేలా కలుపుకోవాలి. చేతితో బాగా కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా చక్కగా వస్తాయండి. ఈ తాటిగారెలు వేసినప్పుడు బియ్యం పిండితోటి వేస్తారండి. ఇలా బియ్యం పిండితో వేస్తే కనుక కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ దాంట్లో కొంచెం బొంబాయి రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి గారెలు. పిండినంతా ఇలా కలిపి ఓ అరగంట పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. బొంబాయి రవ్వ చక్కగా నాని మెత్తగా వస్తుందండి. ఓ అరగంట పాటు నానిన తర్వాత మూత తీసి చూసుకోవాలి. రవ్వ అంతా బాగా నానిందండి. ఇప్పుడు మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తాటిగారెలు వేసుకోవచ్చు. ఇక్కడ పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నూనె వేసి నూనె బాగా వేడి చేసుకుంటున్నాను. కవర్ పైన నూనె రాసి కొంచెం తాటిగారెలా వేసుకోవాలి. మరీ పలచగాను కాకుండా మరీ మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుని నూనెలో వేసుకోవాలి. మీ కడాయిలో ఎన్ని గారెలు పడతాయి అన్ని గారెలు వేసుకోవాలి. స్టవ్ని హైలో పెట్టుకుని వేసుకుంటే కనుక వెంటనే మాడిపోతాయి, లోన ఉడకవు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో 2 వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి. దీనివల్ల చక్కగా మధ్యలో కూడా ఉడికి గారెలు క్రిస్పీగా చాలా బాగుంటాయి. గారెలను ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి తాటిగారెలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కానీ అంత బాగుంటాయండి. సీజన్లో దొరికే తాటిపండుతో తప్పనిసరిగా గారెలు వేసుకోండి. ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తినాలి అంటారు తాటిగారెలు. తాటిగారెలు కానీ తాటి రొట్టె కానీ మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చండి. అన్నీ తీసి పక్కన వేసిన తర్వాత మరొక వాయి వేసుకోవాలి. తర్వాత అన్నీ వేగినవి సర్వింగ్ ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవాలండి. అంతే క్రిస్పీగా టేస్టీగా ఉంటే తాటిగారెలు రెడీ అయిపోయాయి. ఈ తాటిగారెలు గాలి తగిలే చోటన ఉంచుకుంటే కనుక ఓ 15 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.